ప్రభువైన యేసు నామములో వందనములు. అందరికీ శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యేసయ్య పలికిన మాటలు మత్తయి సువార్త 23వ అధ్యాయములో 37వ వచనం నుంచి 39 వచనాలు ధ్యానించుకుందాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నవి. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. దేవునికి ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాశంలో చాలా శ్రేష్టమైన మాటను మనం ధ్యానించబోతున్నాం. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి అనేక పట్టణాలు తిరిగి అనేక ప్రాంతాలు తిరిగి సత్య సువార్త ప్రకటిస్తూ నశించిపోతున్న జనాంగానికి ఆయన ఎంతగానో సంరక్షించడానికి ఆశ కలిగి తను కాలినడకతో నడిచి ప్రతి వ్యక్తుల దగ్గరికి, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఆయన దర్శించి రక్షణ సువార్త ప్రకటించారు. ముఖ్యంగా యూదయ ప్రదేశంలో యెరూషలేం, గలిలయ ప్రదేశంలో కపెర్నహూములో ఉండి అనేకమైన అద్భుతాలు చేస్తూ ప్రజలకు సంరక్షించడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. తను సిలువ వేయబడక మునుపు ఆ వారము యెరూషలేములో ఉండి యెరూషలేం వైపు చూచినప్పుడు తన హృదయములో యెరూషలేం పట్టణం వైపు చాలా ఆవేదన కలిగింది. ఎందుకంటే యెరూషలేము మహారాజైన దావీదు కట్టించిన మహాపట్టణము. అందులో దేవుని దేవాలయం సొలొమోను రాజుగారు కట్టించిన దేవాలయం ఉంది. దేవుడు కోరుకున్న స్థలము యెరూషలేము. దానికి ఒక చారిత్రాత్మకంగా దేవుడు తన మందిరాన్ని కట్టించి భూమి మీద ఎటు నుండి అయిన ప్రజలు దేవాలయం వైపు చూచి తమ చేతులెత్తి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని సొలొమోను ప్రభును ప్రార్థించిన స్థలం అది. అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి యెరూషలేము పట్టణము, యెరూషలేము దేవాలయం చివరిగా ఏ స్థితిలోనికి వెళ్ళిందంటే, ఆ యెరూషలేం పట్టణానికి బోధించడానికి వచ్చిన బోధకులను, సేవకులను హతమార్చుకుంటూ రాళ్లతో కొట్టి చంపడం అనేది చాలా దారుణం. ఎంతోమంది సేవకులను హతమార్చి ఎంతోమంది సేవకులను పొట్టన పెట్టుకున్న పట్టణము యెరూషలేముగా మారింది. ప్రశాంతమైన పట్టణము, సమాధానకరణ పట్టణముగా దాని పేరు. కానీ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవునికి అవిధేయులై అశాంతికరమైన పట్టణంగా మార్చేశారు, శాపపూరితమైన పట్టణంగా మార్చారు. అందుకే ప్రభువారు ఆ పట్టణం వైపు చూస్తూ ఒక మాట అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండు. అవును, చాలామందికి హతమార్చి పొట్టను పెట్టుకున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ప్రియ దేవుని బిడలారా, దేవుని పిలుపుకు నిర్లక్ష్యము చేసి దేవుని మందిరానికి, దేవుని సంఘానికి దూరమై బ్రతుకుతున్నారా? తల్లి కోడి పిలిచినప్పుడు ఏ పిల్ల కోడి అయితే తల్లి రెక్కల క్రిందకి వెళ్తుందో అది సురక్షితంగా ఉంటుంది. వల్లకపోతే కాకులకు గురి అవుతుంది, గ్రద్దలు వచ్చి తన్నుకొని వెళ్ళి చంపుకొని తింటుంది. ఈరోజు నువ్వు దేవుని యొక్క రెక్కల క్రింద ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని సేవకులకు గౌరవించి దేవుని మందిరములో నువ్వు దేవుని సేవకులతో కలిసి ఆరాధించే బిడ్డగా ఉన్నావా? లేకపోతే నా ఇల్లే ఒక మందిరము, నా హృదయమే ఒక దేవాలయము, నేను ఎక్కడ ప్రార్థన చేసే దేవుడు అక్కడికి వస్తాడని
దేవుని సేవకులను పరిచారకులను దూషించి ద్వేషించి హింసించి రకరకాలుగా నీ జీవితం జీవిస్తున్నావా? అది నీకు ప్రమాదం. అందుకే ప్రభు అంటున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవాలని ఉంటిని కానీ మీరు వల్లకపోతే నేను వినడము లేదు. దేవుని వాక్యానికి అవిధేయుడుగా జీవిస్తున్నావు. దేవుని మాటలకు విధేయులుగా జీవిస్తున్నారు. ఉదయం దేవుని యొక్క మాట వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలకు లోబడు. నీ ప్రయాసతో నువ్వు ఎందుకు భారం మోసుకుంటూ జీవిస్తున్నావు? ప్రభు దగ్గరికి రా, ప్రభు మాట విన్ను. కోడే రెక్కల క్రింద ఆశ్రయం కలిగిన ఆ పిల్ల కోడిలా నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆశ్రయించి జీవించు. లేకపోతే ప్రభు ఆ 38వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఎంత భయంకరమైన సంఘటన జరగబోతుందో తెలుసా? ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో రేపు ఉండలేవు. దేవుని మాటను వినకుండా ఇలాగే జీవిస్తే కాకులు వచ్చి పిల్లల్ని ఎత్తుకుని పోయినట్లు, గ్రద్ద తన్నుకుని పోయినట్లుగా రేపు నీ కుటుంబము, నీ స్వాస్థ్యము అపవాది తన్నుకొని పోతున్నాడు. దేవునిలో నీ జీవితము భయంకరంగా ముగిసిపోబోతుంది. ఆయన రెక్కల కింద ఉంటేనే నీకు ఆశ్రయం. ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తేనే దేవుని సన్నిధి సంపూర్ణ సంతోషం ఇస్తోంది, సంరక్షణ ఇస్తుంది. నువ్వు ఇంట కూర్చున్నావా? దేవుని మందిరానికి మానుకొని తిరుగుతున్నావా? సేవకుల విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నావా? రేపు నీ ఇల్లు నీకు విడువబడబోతుంది. అయ్యో, భయంకరమైన శిక్ష విధి నీ మీదికి రాబోతుంది. భయంకరమైన కష్టాలు నీ మీదికి రాబోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మాట విని యేసయ్య రెక్కల క్రిందకు వచ్చినప్పుడు, యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు మలాకి ప్రవక్త అంటున్నాడు, యెహోవా యందు భయభక్తి కలిగిన వారి నిమిత్తము నీతిశ్రుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును గనుక బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయి రీతిగా గంతులు వేయుదురు. ఈరోజు నీ ఆరోగ్యం బాగుందా? నీ కుటుంబ స్థితి బాగుందా? నీ జీవితం బాగుందా? బాగులేకపోయినా పంతానికి వెళ్ళి దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నావా? నేను ఆ చర్చిలో అడుగు పెట్టను, ఆ సేవకుని ముఖము చూడను అని నీ మట్టుకు నువ్వు పట్టుదల కలిగి ఉన్నావా? దేవుని వాక్యం అంటుంది, కష్టం నా రెక్కల కిందకు నువ్వు రాని పక్షములో నీ ఇల్లు నీకు విడువబడుతుంది. అంటే ఏ రోజు నువ్వు చనిపోతావో తెలియదు, ఏ రోజు నీ పిల్లలకి ఏ అనర్థకం జరగబోతుందో తెలియదు. అన్నీ కోల్పోయిన తర్వాత అయ్యో నేను చర్చికి వెళ్ళి ఉంటే బాగుండేది, అయ్యో దేవునికి ఆశ్రయించం బాగుండేది, అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఉంటే బాగుండేదని అప్పుడు నువ్వు లబోదిబ్బమని ఏడుస్తే ప్రయోజనమేమీ లేదు. ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి పిలిచినట్టుగా యేసు ప్రభువారు నిన్ను నీ కుటుంబాన్ని పిలుస్తున్నాడు. ఎంతకాలమైంది దేవునికి దూరంగా ఉన్నావు? ఎంతకాలము ప్రభుకు నువ్వు దూరంగా జీవిస్తున్నావు? మనసు మార్చుకో, రెక్కల క్రిందకి యేసయ్య సన్నిధికి వెళ్ళు. అప్పుడు నువ్వు నీ కుటుంబము రక్షించబడతారు, దీవించబడతారు. లేకపోతే మీ ఇల్లు మీకు విడువబడినప్పుడు ఎంత ప్రమాదంలో మీరు చిక్కబడిపోబోతున్నారో మీరు ఊహించలేరు. వాక్యం మనకు బోధిస్తుంది, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. అవునండి, దేవుని పేరట వచ్చే యేసు ప్రభువును స్తుతించడము భూలోకంలో ఉన్నప్పుడు నీకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. నువ్వు పోకముందు, ఆ ప్రభు రాకముందు, అయ్యా నేను నీ దగ్గరికి వస్తున్నాను, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. నీ సేవకుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా దైవజనుడా, నా ఇంటికి వచ్చి మీరు నా ఇంట అడుగు పెట్టడం
అది నాకు ధన్యకరం. దేవుని సేవకుడు నీ ఇంటికి రావడం మాని ఎంత కాలమైంది. నువ్వు ఏర్పరచుకున్న వ్యక్తి సేవకుడు అని నువ్వు అనుకుంటున్నావు. బట్ దేవుడు అభిషేకించిన అభిషిక్తుడు, దైవజనుడు, ఆయన ద్వారా నువ్వు విమోచించబడుతున్నావు. ఆయన ద్వారా రక్షించబడ్డావు. ఆయన ద్వారా బాప్తిస్మము పొందావు. ఆయన ద్వారా చలించబడ్డావు. ఎంతకాలమైంది ఆయన సన్నిధి మానుకొని. ప్రభు పేరిట పంపబడిన సేవకునికి నువ్వు చేర్చుకోవడానికి ఈ దినమే నీ మనసు మార్చుకొని సిద్ధపడు. ఆ దినం వరకు ప్రభు సన్నిధి నువ్వు చూడలేవు. రెండు ఆప్షన్స్. లోకంలో ఉన్నప్పుడు నువ్వు ప్రభువును గనుక, ప్రభు పంపిన సేవకుని గనుక చేర్చుకుంటున్నావా, ప్రభు రాజ్యానికి సంతోషంగా వెళ్ళి చేరగలవు. చేర్చుకోకుండా తిరస్కరిస్తున్నావా? ప్రకటన గ్రంథం 1:7 ప్రభు అంటాడు, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రములు ఆయనను చూడును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. నీ అవకాశం, కృపకాలం దాటిన తర్వాత నువ్వు ప్రభువును చూస్తే ఆయన నీ దగ్గరికి రాడు, ఆయన నిన్ను చేర్చుకోడు. నీ కఠినమైన మనస్సును బట్టి నిన్ను ఆయన విడిచిపెడితే రొమ్ము కొట్టుకొని ఏడవడమే తప్ప మనకు దొరికేది ఏమీ లేదు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, కోడి పిల్లలను కోడి ఎలా అయితే తన రెక్కల క్రిందకి అది పిలుస్తుందో, ప్రభు ఈరోజు తన మందిరములోనికి, తన సన్నిధిలోనికి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఎవరి వైపు చూడక, ఎవరితో నువ్వు మాట్లాడక, నీ మట్టుకు నువ్వే నీవు రక్షించబడాలి, కాపాడబడాలి. నీవు, నీ ఇంటివారు దేవుని రక్షణలో ఉండాలని ఆశపడితే మోకరిల్లండి, తలలోంచండి, ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీ మాటలు వింటున్న ప్రతి ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. సేవకులను ప్రభు విమర్శించి, మాటలతో హతమార్చి అనేక కుట్ర పన్నుతున్న వారు నశించిపోతున్నారు. అయితే జాలిగల దేవుడవు మీరు. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి చేర్చుకున్నట్లుగా మీరు మమ్మను చేర్చుకోవడానికి పిలుస్తున్నారు. ఈ ఉదయకాసులు ఎంతమంది బిడ్డలైతే మీ స్వరాన్ని విని తమ తప్పులు సరిచేసుకొని నీ మందిరంలోనికి అడుగుపెట్టి నీ రెక్కల కింద ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నారు, వారిని మీరు దీవించండి, వారిని మీరు ఆశీర్వదించండి నాయన. మీ కృపతో నీ బిడ్డలకు నింపండి నాయన. మీ సంరక్షణ భద్రతనివ్వండి ప్రభువా. మరి ఎన్నడూను వారు వేరే కాకుండా మీ రెక్కల నీడలో ఆశ్రయించి మీ యందు భయభక్తి కలిగి జీవించే భాగ్యవంతులుగా తీర్చిదిద్దుమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు కృతజ్ఞత స్తోత్రాలను మీకే ఆరోపిస్తూ యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించును గాక.